హీరో విజయ్ వణుకుకి 41 శవాల సమాధానం ఏంటంటే 41 మంది చనిపోయిన అంశంలో స్టాలిన్ విజయ్ని ఏమనొద్దు అంటున్నాడు, టీవీకేని ఏమనొద్దు అంటున్నాడు. ఇందులో ఆ లోపాలను సరిచేస్తాం, యాక్షన్ తీసుకుంటాం అంటున్నాడు. తద్వారా విజయ్ జోలికి వెళ్తే ఓట్లు పోతాయి అన్నటువంటి భయం వచ్చింది. అదే సందర్భంలో ఏఐఏడిఎంకే వాళ్ళు ఆ విషయంలో తొక్కిసలాటకి సంబంధించి విజయ్ని ఏమనకూడదు అంటే ఇంతకుముందు అన్నటువంటి కామెంట్లను అంతవరకు డౌన్ ప్లే చేసి ఏఐఏడిఎంకేనేమో స్టాలిన్ని విమర్శించింది, విజయ్ని ఏం మాట్లాడాలి. బీజేపీ స్టాలిన్ని విమర్శించింది, విజయ్ని గురించి ఏం మాట్లాడాలి. ఇటు స్టాలిన్ తరపున వాళ్ళు ముందు మాట్లాడి మళ్ళీ తమ ఫెయిల్యూర్ అవుతుంది అన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళు మాట్లాడలేదు. దీంట్లో మేము రాజకీయాలు చేయదలుచుకోలేదంటూ స్టాలిన్ మళ్ళీ వ్యాఖ్యానించుకొచ్చాడు. అంటే విజయ్ని కనుక ఏదన్నా నిందిస్తే చచ్చిపోయినటువంటి వాళ్ళు వాళ్ళ కర్మ వాళ్ళదే. ఎందుకంటే పాపం ఆ తొక్కిసలాట్లో విజయం చూడాలనుకుని కదా వాళ్ళు చచ్చిపోయింది. కాబట్టి ఇక్కడ న్యాయం ఏమైనా జరుగుతుందా, ఏమైనా కేసులు ఏంటంటే ఎవడో ఆ పార్టీకి సంబంధించిన జిల్లా అధ్యక్షుడు, అంతేగాని మిగతాదంతా ఏం జరగదు. ఇక్కడ కులము, వర్గము, మతము, భాష వీటిట్లలో ఎవరికి ఎక్కడ డామినేటింగ్ రోల్ ఉంటుందో ఒక 10% ఓట్లను ప్రభావితం చేయగలిగినటువంటి తోడు ఎవడైనా సరే వాళ్ళ జోలికి పోరు. అది ఇక్కడ జరిగేటటువంటి వ్యవహారం, ఇండియాలో మారుతున్న రాజకీయపు పరిణామం.